కూడి వచ్చిన మీ అందరికీ మన ప్రభువైన క్రీస్తు నామములో నా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. మత్తయి సువార్త 3వ అధ్యాయము 7వ వచనం. అతడు పరిసయ్యులలోను సద్దూకయ్యులలోను అనేకులు బాప్తిస్మము వచ్చుట చూచి, సర్పసంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకొనుటకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? మారు మనసుకు తగిన ఫలము ఫలించుడి. ఈ వచనాన్ని జాగ్రత్తగా ఆలోచిస్తే, బాప్తిస్మిచ్చి యోహాను యోర్దాను ఆ పరిసర ప్రాంతాల్లో ప్రజలకి బాప్తిస్మిస్తున్న క్రమాన్ని గురించి మత్తయ్య గారు రాస్తూ అక్కడ జరిగినటువంటి సందర్భాన్ని మాట్లాడుతూ ఏమంటున్నాడనంటే, శాస్త్రులు పరిసయ్యులు యెరూషలేములో ఉన్నటువంటి యోదయవారు వీళ్ళందరూ కూడా బాప్తిస్మ తీసుకోవడానికి వచ్చారంట యోహాను గారి దగ్గరికి. బాప్తిస్మిచ్చి యోహాను గారి దగ్గరికి బాప్తిస్మ తీసుకోవడానికి వచ్చారంట. వచ్చినప్పుడు ఆయన మాట్లాడుతున్న మాట ఏంటంటే, వారిని చూసి, సర్పసంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకోవడానికి మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? రాబో ఉగ్రతను తప్పించుకోవడానికి మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? మారు మనసుకు తగిన ఫలము ఫలించుడి. ఇందులో మనం తీసుకుంటున్నటువంటి మాట ఏంటంటే, బుద్ధి చెప్పిన వాడెవడు అనే పాయింట్ని మనం జాగ్రత్తగా ఆలోచిస్తే బుద్ధి అనే పదం కనబడుతుంది. రాబో ఉగ్రతను తప్పించుకోవడానికి వారికి ఏం కావాలి? బుద్ధి కావాలి. బుద్ధి కావాలి. దీని మీద కొన్ని సంగతులు ఆలోచించేద్దాం. బైబిల్లో బుద్ధికి సంబంధించి దేవుడు ఏం బోధిస్తున్నారు? బుద్ధి అంటే ఏంటి? బుద్ధి ఎప్పుడు వస్తుంది? బుద్ధి ఎప్పుడు రావాలి? ఇలాంటి సంగతులన్నీ కూడా మనం బైబిల్లోంచి ఆలోచించే ప్రయత్నం చేద్దాం. ఈరోజు ఈ వచనాన్ని బట్టి మన అంశానికి మనం పెడుతున్నటువంటి పేరు ఏంటంటే, మనిషికి బుద్ధి ఎప్పుడు వస్తుంది? మనిషికి బుద్ధి ఎప్పుడు వస్తుంది? సాధారణంగా మనం గమనిస్తే కొంతమందికి హెచ్చరించినా, గద్దించినా, బుద్ధి చెప్పినా అది ఇష్టం ఉండదు. అర్థమవుతుందండి? హెచ్చరించినా, గద్దించినా, బుద్ధి చెప్పినా వాళ్ళంటే ఎక్కువ శాతం మందికి నచ్చదండి. అవునా కదా? బుద్ధి చెప్తున్న వారంటే నిరాకరించే మనుషులు ఎక్కువ ఉంటారు. అందుగురించే ఇక్కడ యోహాను గారు మాట్లాడుతూ, రాబో ఉగ్రతను తప్పించుకోవడానికి మీకు బుద్ధి చెప్పిన వాడు ఎవరు అంటే, బుద్ధి చెప్తే వాళ్ళు నిరాకరిస్తున్నారు. బుద్ధి చెప్పే మనుషులుంటే బుద్ధి చెప్పే మనిషిని నిరాకరిస్తారు తప్ప బుద్ధి తెచ్చుకునే పరిస్థితి ఉండదు. ఇప్పుడు ఇదే పరిస్థితి, గత కాలాల్లో ఇదే పరిస్థితి, రాబో తరాల్లో కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుంది. ఏ తరంలోనైనా బుద్ధి చెప్తున్న మనుషుల్ని చాలామంది ఏం చేస్తారని అంటే రిజెక్ట్ చేస్తారు, నిరాకరిస్తారు, అంగీకరించరు. మానవ జాతికి నచ్చని పదం ఏంటంటే బుద్ధి చెప్పటం. అసలు ఏ మనిషి కూడా బుద్ధి చెప్తున్న మనిషిని ప్రేమించడం, బుద్ధి చెప్పే విషయంలో ఏ మనిషి కూడా తీసుకోడు. చిన్నపిల్లలు మొదలుకొని పెద్దల వరకు, స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, వృద్ధులు కావచ్చు, మొత్తగా ఎవరైనా సరే బుద్ధి చెప్తున్న మనిషి ఎవరైనా సరే వారిని తృణీకరించే అలవాటు ఉంటుంది. బుద్ధి తెచ్చుకోవడానికి మనిషి ఇష్టపడట్లా. కనుక దానికి సంబంధించి బైబిలు చాలా స్పష్టంగా మాట్లాడింది బుద్ధి గురించి. మనిషికి అసలు బుద్ధి ఎప్పుడు వస్తుంది? బుద్ధి ఎప్పుడు రావాలి? అసలు బుద్ధి అంటే ఏంటి? ఈ విషయాలు మనం ఆలోచించే ప్రయత్నం చేద్దాం. చూసాం మత్తయి సువార్త 3:7లో బాప్తిస్మం పొందవచ్చినటువంటి దేవుని ప్రజలైన వారితో ఉద్దేశించి మాట్లాడుతూ ఏమంటున్నాడు ఆయన? రాబో ఉగ్రత నుండి తప్పించుకోవడానికి మీకు బుద్ధి చెప్పిన వాడు ఎవరు అంటే, యోహాను గారు ఏం చెప్తున్నాడు? వాళ్ళకి బుద్ధి చెప్తున్నాడు. తర్వాత కాలంలో మీరు చూడండి, హేరోదు అలాగే తను ఉంచుకున్నటువంటి స్త్రీ యోహాను గారిని తలగొట్టించి చంపేశారు. అంటే బుద్ధి చెప్పడం అనేది ఆయన బోధలు ఎక్కువ. బుద్ధి చెప్పే పరిస్థితి యోహాను గారి బోధలో ఉంది. కనుక బుద్ధి చెప్తున్న మనుషుల్ని అవసరమైతే తిరిగి చంపే స్థితికి కూడా వస్తారనమాట. కనుక బుద్ధి విషయంలో ఇతరులు ఫాలో అవుతున్నట్లుగా మనం ఫాలో అవ్వకూడదు. దేవుని పిల్లలుగా సంఘంలోకి చేర్చబడిన మనం బుద్ధి చెప్తున్న వారిని నిరాకరించకూడదు అనే సంగతిని ఆలోచించారు. బుద్ధి చెబుతున్న వ్యక్తిని నిరాకరించకూడదు. కారణం ఏంటంటే, బుద్ధి అనేది
మానవ జాతికి అవసరం. బుద్ధి తెచ్చుకోవటం అనేది దేవుని పిల్లలకు అవసరం. దాని గురించి మాట్లాడుతూ హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 25వ వచనం చూడండి. 25వ వచనం, మీకు బుద్ధి చెప్పుచున్న వారిని నిరాకరింపకుండునట్లు చూచుకొనుడి. మీకు బుద్ధి చెప్పుచున్న వారిని నిరాకరింపకుండునట్లు చూచుకొనుడి. ఏమంటున్నాడండి గ్రంథకర్త? ఏమంటున్నాడు? మీకు బుద్ధి చెప్పుచున్న వారిని నిరాకరింపకుండునట్లు చూచుకోండి. అంటే బైబిలు స్పష్టంగా మాట్లాడే సంగతి ఏంటంటే, మనతో మాట్లాడే సంగతి ఏంటంటే, ఎవరైనా బుద్ధి చెప్తే నిరాకరించకండి. బుద్ధి చెప్తున్న వారిని ఏం చేయొద్దంట? నిరాకరించొద్దంట. అంటే మనిషి బుద్ధి చెప్తున్న వాడిని ఏం చేస్తాడు? నిరాకరిస్తాడు, పక్కన పెడతాడు. అంతమాలు ఇలాగ మాట్లాడతాడు ఈయన, అంతమాలు ఇలాగే చెప్తాడు ఈయన, ప్రతిసారి ఇయే ప్రసంగాలు చేస్తుంటాడు అని కొంతమంది బుద్ధి చెప్తున్న వారిని నిరాకరిస్తారు. కనుక గ్రంథం ఏమంటుంది అంటే, బుద్ధి చెప్తున్న వారిని నిరాకరించకుండా చూసుకోండి. అంటే ఆ బుద్ధి చెప్పటం ద్వారా మన జీవితాల్లో ఏదో మేలు జరుగుతుంది. కనుక బుద్ధి చెప్తున్న వారిని నిరాకరించొద్దని బైబిల్ చెబుతుంది. ఒకవేళ నిరాకరించామనంటే నష్టపోతామనే కదా అర్థం. బుద్ధి చెప్తున్న వారిని నిరాకరిస్తే నష్టపోతామనే కదా అందులో మరొక అర్థం మనకు వస్తుంది. నిరాకరించకుండా మనం అంగీకరించినప్పుడు మనకి మేలు జరుగుతుందనే కదా మనకు అర్థమవుతుంది అందులో. అందుగురించే బుద్ధి చెప్తున్న వారిని నిరాకరించొద్దు. అసలు బుద్ధి ఎవరు చెప్తారు? బైబిల్ ప్రకారం బుద్ధి ఎవరు చెప్తారు? చూద్దాం ఒకసారి, బైబిల్ నుంచే చూద్దాం. అదే వచనంలో, వారు భూమి మీద నుండి బుద్ధి చెప్పిన వానిని నిరాకరించినప్పుడు తప్పించుకొనకపోయిన ఎడల పరలోకము నుండి బుద్ధి చెప్పుచున్న వానిని విసర్జించు మనము తప్పించుకొనకపోవుట మరి నిశ్చయము కదా. అంటే బుద్ధి చెప్పుచున్న వారిని నిరాకరించొద్దని చెప్పినటువంటి బైబిలు దాన్ని కొనసాగిస్తూ, ఆ వచనాన్ని కొనసాగిస్తూ భక్తుడు ఏమంటాడనంటే, మనకు బుద్ధి చెప్తున్న వారిలో మొదటి స్థానంలో ఉండేది ఎవరు అని అంటే యేసుక్రీస్తు వారు మనకు బుద్ధి చెబుతున్నాడు అంటున్నాడు. ఎవరు చెప్తున్నారంట మనకు బుద్ధి? యేసుక్రీస్తు వారు బుద్ధి చెప్తున్నారంట, అంతే కదా. అక్కడ ఏమన్నాడు? ఈ భూమి మీద బుద్ధి చెప్తున్న వారిని మనం నిరాకరిస్తే పరలోకము నుండి బుద్ధి చెప్పుచున్న వారిని విసర్జించి మనము తప్పించుకొనకపోవుట మరి నిశ్చయం కదా. అంటే సేవకుడు, ఒక మనిషి గద్దించడమే కాదు, మనిషి బుద్ధి చెప్పడమే కాదు, మనిషిలో ఉండి బుద్ధి చెప్పేది ఎవరో తెలుసా? యేసుక్రీస్తు వారంట. పరలోకంలో నుండి బుద్ధి చెప్తున్నాడంట మనకైనా. మనిషికి బుద్ధి చెప్పే వారిలో మొదటగా ఉండేది యేసుక్రీస్తు వారు. ఈ ప్రకటన 3:18 చూడండి. నీవు ధనవృద్ధి చేసుకున్నట్లు అగ్నిలో పుటము వేయబడిన బంగారమును, నీ దిశమల సిగ్గు కనబడకుండానట్లు ధరించుకొనుటకు తెల్లని వస్త్రములను, నీకు దృష్టి కలుగునట్లు నీ కన్నులకు కాటుకను నా యొద్ద కొనమని నీకు బుద్ధి చెప్పుచున్నాను. యేసుక్రీస్తు వారు అంటే లవొదికయ అనేటువంటి సంఘాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ వారికి బుద్ధి చెప్తున్నాడట. ఆ పై మాటలన్నీ కూడా ఆలోచిస్తే లవొదికయ సంఘానికి లేవు ఆ లక్షణాలు. ఈరోజు స్థానిక సంఘంలో, ప్రపంచంలో కొనసాగుతున్నటువంటి సార్వత్రిక సంఘంలో ఈ పరిస్థితులు మనకు కనపడుతున్నాయి. ఈ పరిస్థితులన్నీ మనం చూస్తున్నాం. అందుగురించే సంఘాలని ముందుగా బుద్ధి చెప్పేది, సంఘాలని బుద్ధి చెప్పడానికి ఖండించేది, గద్దించేది యేసుక్రీస్తు వారే అని మనకు అర్థమవుతుంది. పరలోకాన్ని నుండి ఆయన ఏం చేస్తున్నాడట? మనకి బుద్ధి చెప్తున్నాడంట. అంటే అర్థం ఏంటంటే, ఆయన మాటలు విని ఆయనను అనుసరించకపోతే కనుక ఆయనను మనం నిరాకరించినట్టే. కనుక ఆయన మాటలు వింటున్నప్పుడు ఆయన మాటల్లోంచి వచ్చే హెచ్చరికతో కూడుకున్నటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో అవి బుద్ధి చెప్పడానికే తప్ప వేరే విధంగా ఏం కాదు. వాక్యం ఎవరు? యేసుక్రీస్తు వారే. వాక్యం మాట్లాడుతుందంటే ఎవరు మాట్లాడుతున్నట్టు? దేవుడే మాట్లాడుతున్నట్లు లెక్క. వాక్యమైన దేవుడు మాట్లాడుతున్నట్లు లెక్క. బుద్ధి చెప్తున్నాడు అని అంటే ఎవరు చెప్తున్నట్టు? ఇప్పుడు దేవుడే బుద్ధి చెప్తున్నాడు, యేసుక్రీస్తు వారే బుద్ధి చెప్తున్నాడట. బుద్ధి చెప్తున్న వారిని నిరాకరించొద్దని ఎందుకు అంటున్నానంటే, బుద్ధి చెప్పేది ఇక్కడ నిలబడి మాట్లాడుతున్న మనిషి కాదు. బుద్ధి చెప్పేది దేవుని మాట, బుద్ధి చెప్పేది దేవుడు. రెండోది, బుద్ధి చెప్పేది ఎవరు అని మనం ఆలోచించినప్పుడు అపోస్తుల కార్యములు 20వ అధ్యాయం 31వ వచనం.
కావున నేను 3 సంవత్సరములు రాత్రింబగళ్ళు కన్నీళ్లు విడుచుచు ప్రతి మనుషునికి మానక బుద్ధి చెప్పి తినని మీరు జ్ఞాపకం చేసుకుని మెలకువగా ఉండండి. రెండవదిగా బుద్ధి చెప్పేది ఎవరో తెలుసండి? వాక్యం ద్వారా దేవుని సేవకులు చెప్తారండి. ఎలా చెప్తారండి? వాక్యం ద్వారా. నోటి మాటలతో చెప్తే మీరేమీ వినాల్సిన అవసరం కూడా లేదు. వాక్యాన్ని చూపించి వాక్యాన్ని ఆధారం చేసుకుని కొంతమంది జీవితాలని పరిశీలించి, బైబిల్లో భక్తుల జీవితాలు పరిశీలించి, వారి పరిస్థితులు పరిశీలించి వాక్యం చెబుతున్నప్పుడు అది వారి జీవితంలో జరిగిందే కాదు, మన జీవితంలో కూడా మనం బుద్ధి తెచ్చుకోవాలి అనే ఒక ఆలోచనతో సేవకులు కూడా ఏం చేస్తారు? బుద్ధి చెప్తారండి. అందుగురించి దేవుని గ్రంథం ఏమంటుందంటే బుద్ధి చెప్తున్న వారిని నిరాకరించొద్దు. ఎందుకనంటే బుద్ధి చెప్పేది యేసుక్రీస్తు వారు, బుద్ధి చెప్పేది దేవుని వాక్యంతో సేవకుడు. ఇంకా మనం ముందుకు వెళ్తే కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 28వ వచనం చూడండి. ప్రతి మనుషుణ్ణి క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట నిలవబెట్టవలెనని సమస్త విధములైన జ్ఞానముతో మేము ప్రతి మనుషునికి బుద్ధి చెప్పుచు. అంటే సేవకుని యొక్క ఉద్దేశం ఏంటండి? కొలస్సీలో ఉన్న క్రైస్తవులను ఉద్దేశించి మాట్లాడుతూ పత్రిక రాస్తూ ఏమంటున్నాడు సేవకుడు పౌలు గారు? ఏమంటున్నాడు? ప్రతి మనుష్యుణ్ణి క్రీస్తునందు సంపూర్ణంగా చేయాలట, ఆయన ఎదుట నిలబెట్టాలంట. సమస్తమైన జ్ఞానముతో మేము ప్రతి మనుషునికి ఏం చెప్తున్నాం? బుద్ధి చెప్పుచు, ప్రతి మనుషునికి బోధించుచు ఆయనను ప్రకటిస్తున్నాం. సేవకుడు బుద్ధి చెబుతున్నాడు అని అంటే సేవకునికి ఉన్నటువంటి స్వార్థం ఏంటో తెలుసా? క్రీస్తు ఎదుట ప్రతి మనుషుణ్ణి పరిపూర్ణులుగా, సంపూర్ణులుగా నిలబెట్టాలి అనే ఒక ఉద్దేశం. అక్కడ మానక రాత్రింబగళ్ళు బుద్ధి చెప్పుచు. ఎందుకు అక్కడ స్వార్థం ఏంటి అని అంటే ప్రతి ఒక్కరిని మెలకుగా ఉంచాలనే ఉద్దేశం అంట. అంటే సేవకుడు బుద్ధి చెబుతున్నాడు అని అంటే అందులో స్వార్థం ఉంది. ఆ స్వార్థం ఏంటనంటే పరలోకానికి వీరిని నడిపించాలి. నాకు అప్పగించిన ఈ విశ్వాసుల్ని దేవుని ఎదుట సంపూర్ణులుగా నిలబెట్టాలి. సిగ్గుపడనక్కర్లేని పిల్లలుగా, సిగ్గుపడే పిల్లలుగా ఉండకుండాన్నట్లుగా వీరికి బుద్ధి చెప్పాలి అనే ఆలోచనతోటే బుద్ధి చెప్పడం జరుగుతుందంట. అందుగురించి బైబిల్ ఏమంటుందనంటే బుద్ధి చెప్తున్న వారిని నిరాకరించొద్దు. అంటే పిల్లలు బుద్ధి చెప్తే ఏం చేస్తారండి? పిల్లలకు బుద్ధి చెప్పామనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు? చాలా దారుణంగా నిరాకరిస్తారండి మనల్ని. మా అమ్మ కుళ్ళిది, మా అమ్మ మంచిది కాదు, మా డాడీ ఎంత మంచివాడో అంటారు. ఎందుకని అంత అవగాహన లేదు వాళ్ళకి. వాళ్ళు ఎందుకు బుద్ధి చెప్తున్నారో తెలియదు వాళ్ళకి. అందుగురించి వాళ్ళు ఏం చేస్తారని అంటే తల్లిదండ్రుల్లో ఎవరో ఒకరు తృణీకారానికి, నిరాకరించబడ్డానికి గురవుతుంటారు. కనుక ఆధ్యాత్మిక పరిపక్వత చెందినటువంటి మనం, సత్యాన్ని గ్రహిస్తున్న మనం, వాక్యం అంటే ఏంటో అర్థమైనటువంటి మనం గద్దించబడుతున్నప్పుడు, బుద్ధి చెప్పబడుతున్నప్పుడు ఖచ్చితంగా మనఃపూర్వకంగా దాన్ని స్వీకరించాలి. ఖచ్చితంగా మనలో ఏదైనా లోపం ఉందేమో సరి చేసుకుని బుద్ధి తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయాలి. అందుగురించి బైబిల్ ఏమంటుందనంటే బుద్ధి చెప్తున్న వారిని నిరాకరించొద్దు. బుద్ధి చెప్తున్న వారిని నిరాకరించొద్దు. పాత నిబంధనలో మనం చూస్తాం, కొత్త నిబంధనలో చూస్తాం. బుద్ధి చెప్తున్న వారిని నిరాకరించిన వారి జాబితా చాలా ఉంటుంది. మోషేని ఇజ్రాయేల్ ప్రజలు నిరాకరించారు. మోషేని కోరహు సమూహం ఎదిరించారు. అపొస్తలుడైనటువంటి పౌల్ని యూదులు ఎదిరించారు. గలతీలో ఉన్నటువంటి కొంతమంది వేషధారులైనటువంటి క్రైస్తవులు కూడా రిజెక్ట్ చేశారు ఆయన్ని. అంటే బుద్ధి చెప్తున్న వారిని నిరాకరించడం అనేది తరతరాలకు వస్తున్నటువంటి మానవ సాంప్రదాయం. అది అంత తేలిక తీసుకోరు. బుద్ధి చెప్పడం అంటే మాకు చెప్పోలే కానీ ముందు నువ్వు చూసుకో అనేటువంటి గుణాలతో నింపబడి ఉంటారు. కనుక బుద్ధి చెబుతున్నవాడు అలాంటి వాడు పక్కన పెట్టండి. బుద్ధి చెబుతున్న సంగతి ఏంటో చూడండి. ఖచ్చితంగా మనం బుద్ధి తెచ్చుకునే స్థితిలోనే మనం ఉండాలి అని బైబిల్ మనకి మాట్లాడుతోంది, మనతో మాట్లాడుతోంది. ఇక పౌలు గారు తన సేవలో ప్రియకుమారుడిగా ఎంచబడినటువంటి తిమోతితో మాట్లాడుతూ తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం, వాక్యమును ప్రకటించు, సమయమందు అసమయమందు ప్రయాసపడు, సంపూర్ణమైన దీర్ఘశాంతంతో ఉపదేశించు, ఖండించు, గద్దించు, బుద్ధి చెప్పు.
ఆయన సేవ పరిచర్ని తన ప్రియకుమారుడికి అప్పగిస్తూ వాక్యం చెప్పేటప్పుడు ఏం చేయాలట? వాక్యంలో ఉండాల్సినటువంటి గురి ఏంటట? బుద్ధి చెప్పాలి. చాలామంది వాక్యంలో బుద్ధి చెప్పే సందేశాలు లేవు. ఎంతసేపు ఏంటవి? నువ్వు ఇంటికెళ్ళి నీ మంచం కింద ఏముంటుంది? పెద్ద మూట ఉంటుంది. కళ్ళు మూసుకో, కళ్ళు తెరిచే లోపట్లో మళ్ళీ సెల్ ఫోన్ ఆన్ చేయి, నీ బ్యాంక్ బ్యాలెన్సు ఫుల్ అయిపోద్ది. అన్ని ఆశీర్వాదాలే, భౌతిక సంబంధమైనటువంటి శరీర సంబంధమైనటువంటి బోధలే. వారి బోధల బుద్ధి కనపట్ల. కానీ పౌలు గారు తన తర్వాత పరిచర్య చేయబోతున్నటువంటి తన శిష్యుడికి మాట్లాడుతూ ఏమంటున్నాడైనా? బోధ చేసేటప్పుడట ఏముండాలి? ఖండించు, ఉపదేశించు, ఖండించు, గద్దించు, బుద్ధి చెప్పు. బోధలు బుద్ధి చెప్పే బోధ ఉండాలి. ఎందుకంటే మనుషులు బుద్ధి విడిచి బతుకుతూ ఉంటారంట. అందుగురించే క్రమపరచడానికి, జీవితాలని దిద్దటానికి, ఆత్మీయంగా ఎదగటానికి, వారి కుటుంబాలని నిలబెట్టుకోవటానికి, వారి బ్రతుకుల్ని దేవుడు కోరినట్లుగా నడిపించుకోవడానికి దేవుని వాక్యం ద్వారా సేవకులు ఎప్పుడు కూడా ఏం చేస్తారు? బుద్ధి చెబుతారండి. ఆ బుద్ధి చెప్పినప్పుడు వాటిని నిరాకరించకుండా ఆ బుద్ధి చెప్తున్న విషయాలు ఏవైతే ఉన్నాయో వాటిలో మన జీవితాల్లో మనకి జీవితానికి సంబంధించిన ఏదైనా లోపాలు ఉంటే కనుక ఆ మాటలు విని ఏం చేయాలి? సరి చేసుకుని బుద్ధి తెచ్చుకోవాలి. అదే మాట్లాడుతున్నాడు. ఒకసారి తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 12వ వచనం కూడా ఒకసారి చూద్దాం. మరియు సహోదరులారా, మీలో ప్రయాసపడుచు ప్రభునందు మీకు పైవారై ఉండి మీకు బుద్ధి చెప్పుచున్న వారిని మన్నన చేసి, ఏమండి? ప్రభునందు ప్రయాసపడుతూ మీకు పైవారై ఉండి మీకు బుద్ధి చెప్పుచున్న వారిని మన్నన చేసి. సేవకుడు వాక్యం చెప్తున్నప్పుడు మన పై వారై ఉండి దేవుని వాక్యాన్ని బోధిస్తున్నటువంటి సేవకులు ఎవరైతే ఉంటారో వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు ఏం చేయాలంట? మన్నన అంటే ఏంటి? అంగీకరించడం, గౌరవించటం, స్వీకరించడం, వాళ్ళు చెప్పే మాటల్ని హృదయంలోనికి తీసుకోవటం. మన్నన చేసి సేవకులు ఏం చేయాలట? బుద్ధి చెప్తున్నప్పుడు మన్నన చేసి. ఏముంది అసలు? ఇలా అన్నారు కదా, నాలో ఏదైనా లోపం ఉందా నా జీవితంలో? ఈ వాక్యానికి దగ్గరగా నేను వాక్యానికి వ్యతిరేకంగా నేను ఏమైనా బ్రతుకుతున్నానా అని పరిశీలించుకునంట మనిషి ఏం చేయాలంట? బుద్ధి తెచ్చుకోవాలంట. చాలా సందర్భాల్లో మనం చూపే ప్రేమ, మనం చెప్పే జాగ్రత్తలు ఎక్కువైపోయినాయి అనుకోండి, వారికి ఎలా కనపడుతుందో తెలుసా? అలుసైపోతాం. తప్పు చేసినోడు బాగానే ఉంటాడండి గర్వంగా. తప్పు చేసినోడిని ఖండింతాడు చూశారు, బుద్ధి చెప్తాడు చూశారు, ఆ వ్యక్తిని చాలా లోకుగా చూస్తారండి కొంతమంది. ఇలా పైనుంచి కిందాక ఎటకారంగా, అవహేళనగా చూస్తారండి. ఇలా పైనుంచి కిందగా. అంటే ఇంతకీ ఎవరు ఇందులో లొసుగు? బుద్ధి చెప్పినోడు లొసుగ్గాడా? తప్పు చేసినోడు లొసుగ్గాడు? ఎంతగానే తప్పు చేసినోడు నువ్వు తప్పు చేసావని బుద్ధి చెప్పడానికి క్రమపరిచే మాటలు మాట్లాడేవాడు ఎలా కనపడతాడు? ఈ వ్యక్తికి చాలా లోకుగా చూస్తాడు. ఒక చాయిస్గా తీసుకుంటాడంటే అంతే. అంటే ఒక యంత్రం లాంటి ఇతను, యాంత్రికమైన వ్యక్తి, ఇతనికి మనోభావాలు ఉండవు, ఇతనికి ఏంటవి ఫీలింగ్స్ ఉండవు. ఇలా చెప్తూనే ఉంటాడు. ఇది యంత్రం, అక్కడికి వెళ్తే ఆ యంత్రం అలా పనిచేస్తుంది అంతే అన్నట్టుగా ఒక చాయిస్గా తీసుకుని నిరాకరిస్తూ ఉంటారంట మనుషులు బుద్ధి చెప్పుచున్న వారిని. బైబిల్ ఎంతో స్పష్టంగా మాట్లాడుతుందండి మనతోటి. రాబో ఉగ్రతను తప్పించుకోవడానికి మీకు బుద్ధి చెప్పిన వాడు ఎవరు బుద్ధి చెప్తారు? యేసుక్రీస్తు వారు బుద్ధి చెప్తున్నారు. అలాగే సంఘ కాపరిగా సేవకుడు బాధ్యత కలిగి దేవుని ఎదుట పరిపూర్ణంగా నిలబెట్టాలి, కుటుంబాలు కట్టుకోవాలి, నాశనం కాకూడదు, దేవుని మహింపరిచే జీవితాలు వారి కుటుంబాల్లో ఉండాలి అని ఒక మంచి ఆలోచనతో, దృక్పథంతో ఖండిస్తాడు సేవకుడు, బుద్ధి చెప్తాడు. సరే, ఇంతవరకు బాగానే ఉంది. బుద్ధి చెప్తున్న వారిని నిరాకరించొద్దు అని బైబిల్ స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత అసలు బుద్ధి అంటే ఏంటి? బుద్ధి అంటే ఏంటి? 2, మనిషికి బుద్ధి ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు రావాలి? బుద్ధి అంటే ఏంటి అంటే బుద్ధి అంటే ఏంటి? ఒకసారి ఇందాక మత్తయి సువార్త 3:7 చూసాం కదా, చూడండి ఒకసారి. మత్తయి సువార్త 3:7 సర్ప సంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకొనుటకు
మీకు బుద్ధి చెప్పినవాడు ఎవడు? రాబో ఉగ్రతను తప్పించుకున్నట్టుకు మీకు బుద్ధి చెప్పినవాడు ఎవడు? బుద్ధి అంటే ఏంటి చెప్పనా? ఈ వచనంలోనే ఉంది. బుద్ధి అంటే ఏంటి? చేసిన పనికి, దేవునికి విరుద్ధంగా చేసినటువంటి పనులకి భయంకరమైన నష్టం వస్తుందండి. దేవునికి విరుద్ధంగా బ్రతికిన వాడి జీవితాలు చాలా తీవ్రంగా నష్టపోతాయి. అయితే యోహాను గారి మాటలో ఏం కనబడుతుందంటే, మీరు చేసిన పనికి వచ్చే నష్టాన్ని నుంచి మీరు తప్పించుకోవాలని అంటే మీకు బుద్ధిని చెప్పిన వాడు ఎవరు? అంటే బుద్ధి చెప్పడం అంటే ఏంటి? బుద్ధి అంటే ఏంటి? ఇప్పుడు మనం చేస్తున్న పనుల వల్ల ఎలాంటి నష్టం వస్తుందో తెలుసుకుని, ఆ నష్టం మన జీవితంలోనికి రాకమునుపే బుద్ధి తెచ్చుకుని సరి చేసుకుని బ్రతకటం, అది బుద్ధి తెచ్చుకోవటం అంటే. అర్థం అవ్వలేదా? ఇప్పుడు ఈ చేస్తున్నటువంటి పని ద్వారా ఒక తీవ్రమైనటువంటి నష్టం మన జీవితాల్లో రాకపోతుంది. ఆ నష్టం ఇంకా మన జీవితాల్లోనికి రాకమునుపే, టచ్ అవ్వక మునికే ఏం చేయాలి? మనం సరి చేసుకుని మారి రూట్ మార్చుకోవాలి. అప్పుడు రాబో ఉగ్రత రాదు. ఎందుకని? బుద్ధి వచ్చింది మనకి. అందుగురించే ఒక భయంకరమైనటువంటి నష్టం మీ ముందుంది. ఆ నష్టాన్ని తప్పించుకోవడానికి మీకు బుద్ధి చెప్పిన వాడు ఎవరు అని అడుగుతున్నాడు యోహాను గారు. బుద్ధి అంటే అర్థమైందా? బుద్ధి అంటే ఏంటి? బుద్ధి తెచ్చుకోవటం అంటే ఏంటి? మన పరిస్థితి అర్థమైంది, వాక్య వెలుగులో చూసాం, మన ఏ స్థితిలో ఉన్నా మనకు తెలిసింది. ఈ పని ద్వారా మనం ముందుకు వెళ్తే ఎలాంటి నష్టాన్ని మనం చూడబోతున్నామో మనకు తెలిసింది. ఆ నష్టాన్ని మనం అనుభవించక మునిపే విన్న మాటలు బట్టి తీసుకుని మారు మనసుకు తగినటువంటి ఫలాలు ఫలించాలి. అప్పుడు బుద్ధి తెచ్చుకున్నట్టంట. అర్థమైతే దేవునికి స్తోత్రం. బుద్ధి అంటే ఏంటి? అర్థమైందా? మారి రాబోతున్న నష్టాన్ని తప్పించుకోవటం. బుద్ధి మనిషికి ఎప్పుడు వస్తుంది? సాధారణంగా మన క్యాజువల్గా మాట్లాడుకుందాం, బైబిల్ కాదు, సాధారణంగా మానవ ఆలోచనలతోటి, మానవ తలంపులతోటి కొన్ని విషయాలు ఆలోచన చేద్దాము. సాధారణంగా మనిషికి బుద్ధి ఎప్పుడు వస్తుందండి? అది పాయింట్ కరెక్ట్. సవరమైన తర్వాత వివరం వస్తుంది. చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటారు. అంతే కదా? మనిషికి ఎప్పుడు వస్తుంది వివరం? అన్నీ అయిపోయిన తర్వాత వస్తుంది. అంతేనండి? అన్నీ అయిపోయిన తర్వాత అయ్యో అంటాడు. సాధారణంగా బైబిల్ పరిభాష కాకుండా బయట జనరల్గా మనం పెద్దలు కూడా మాట్లాడుతారు. వాళ్ళకి వాక్యం తెలీదు, బైబిల్ తెలీదు, ఎక్కడే వచనం ఉందో తెలీదు. మాట్లాడుతూ వాళ్ళు అంటారు, అరే సవరం అవుతాను గాడికి వివరం రాదని. ఎవరికి సవరం అయింది, ఎవరికి వివరం వచ్చింది బైబిల్లో కూడా చూద్దాం. సవరం అయిన తర్వాత వివరం వచ్చిన వాళ్ళు ఎవరు? సవరం అయిపోయిన తర్వాత వివరం వచ్చినా కూడా తప్పించుకోలేని వాళ్ళు ఎవరు? సవరం అవ్వకుండానే వివరం వచ్చి తప్పించుకున్న వాళ్ళు ఎవరు? ఇవన్నీ బైబిల్లోని చూద్దామండి. తప్పించుకునే కొన్ని విషయాలు దేవుడు తన గ్రంథంలో రాయించాడంట. అదే పౌలు గారు చెప్పాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 1వ వచనం చూడండి. ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడెను. బైబిల్ ఏం చెబుతుందంటే అండి, పౌలు గారి ద్వారా మనకి బుద్ధి రావాలని అంట కొంతమంది జీవితాల్లో జరిగినవి దేవుడు తన గ్రంథంలో రాయించి పెట్టాడంట. అవి చదువుతున్నప్పుడు మనకి ఏం రావాలంట? బుద్ధి రావాలంట. వాడి జీవితంలో జరిగింది కదా, సేమ్ నువ్వు చేసినట్టుగా వాడు చేశాడు. గతంలో చేసినోడు జీవితం చూడు, అతని ముగింపు ఎలా ఉందో చూడు. నువ్వు ఇదే చేస్తున్నావు. ఒకవేళ నువ్వు కూడా అలాగే కొనసాగుతూనేన్నావు అనుకో, వాళ్ళంటి ముగింపు నీకు ఉంటుంది. అందుగురించి దేవుడు ఆ ముగింపు మనకు ఉండకూడదని వారి జీవితాల్లో జరిగినటువంటి సన్నివేశాలు ఏవైతే ఉంటాయో అవి గ్రంథస్థం చేశాడంట. వాటిని పరిశీలించి మన బుద్ధి తెచ్చుకోవాలంట. అంతేనండి పౌలు గారు చెప్పింది. ఎవరిని ఉద్దేశించి మాట్లాడుతున్న సందర్భం అది పైన మనం చూసాం. ఈ అరణ్యాత్రలో సీనాయి అరణ్యాత్రలో ఐగుప్తు నుంచి పాలుతెన్నులు ప్రవహించి దేశానికి వెళ్తున్నటువంటి ఇజ్రాయెల్ జనాంగం ఎవరైతే ఉన్నారో, బయలుదేరినటువంటి ప్రజలు ఎవరు కూడా పాలుతెన్నులు ప్రవహించే కణాల్లోనికి వెళ్ళలేదు. మధ్యలోనే రాలిపోయారండి. రోజుకి 40 మంది చొప్పున చనిపోయారంటండి. 40 సంవత్సరాలు రోజుకి 9 చొప్పున చనిపోయారంట ఐగుప్తు నుంచి బయలుదేరిన వాళ్ళు. ఇంతకు ఐగుప్తు నుంచి బయలుదేరినోడు ఒక్కడు కూడా పాలుతెన్నులు ప్రవహించే కణాల్లో ఎవడో ప్రవేశించలేదంట. ఎక్కడ రాలిపోయారు? అరణ్యంలోనే రాలిపోయారు. అందుగురించే మనం కూడా బయలుదేరాం ఈ లోకమైన ఐగుప్తులో నుంచి. ఎక్కడికి? పరలోకమనే ఆ కణాల్లోనికి ప్రయాణంలో బయలుదేరాం. మనం కూడా రాలిపోకూడదు.
వారిలో మనం రాలిపోకూడదు, వారిలో మనం ఉండకూడదు అని వారి విషయాల్ని మనం పరిశీలన చేస్తూ బుద్ధి తెచ్చుకోవాలంట. అవి బుద్ధి తెచ్చుకోవడానికి మాత్రమే రాయించాడట. కొంతమంది ఏం చేస్తారంటే అండి, బుద్ధి తెచ్చుకోవడానికి చదవరు. అవి బైబిల్ చదువుతున్నప్పుడు బుద్ధి తెచ్చుకోవడానికి చదవరు. వాళ్ళు ఏం తీసుకుంటారంటే, ఇప్పుడు దావీదు పాపం చేయలేదా, నీ పాపాన్ని సమర్థించుకోవడానికి దావీదు గారి పాపాన్ని నువ్వు తీసుకోకూడదు. నీ తప్పుని సమర్థించుకోవడానికి ఆల్రెడీ బైబిల్లో తప్పులు చేసినటువంటి భక్తులు లిస్ట్ రాశాడు కదా, వాటిని తీసుకుని మేము కూడా తప్పు చేస్తాము, మాకేం కాదని చెప్పడానికి కదా రాయించింది దేవుడు. మనకి బుద్ధి తెచ్చుకోవడానికి రాయించాడంట. చాలామంది ఇలాంటివన్నీ మైనస్గా ఉన్నాయన్నీ తీసుకుని ఆయన చేయలేదా, అసలు రాజుగారే చేశాడు, మనమెంత తెలివితేటలు ఏంటివి, తెలివితేటలు. కొంతమంది తెలివైన వాళ్ళు ఉంటారండి, అతి తెలివి అన్నమాట ఇది. మైనస్లు తీసుకుని ఇలా మైనస్లను కొనసాగడానికి తీసుకుంటూ ఉంటారు. కానీ బైబిల్ అలా చెప్పట్లేదండి. బైబిల్ ఏం చెబుతుందంటే, వారి మైనస్లు మీరు గుర్తించండి, వాళ్ళ ప్లస్లు మీరు గుర్తించండి, వారి మైనస్ల వల్ల వారికి వచ్చిన నష్టం ఏంటో చూడండి. మీ జీవితాల్లో కూడా ఇలాంటి మైనస్లు ఉంటే కనుక తీవ్రంగా నష్టపోతారు. బుద్ధి తెచ్చుకోండి. బుద్ధి తెచ్చుకోవటం అంటే మీరు చేస్తున్నటువంటి చెడు పనుల నుంచి తప్పుకోండి, సరి చేసుకోండి, క్రమపరుచుకోండి, దిద్దుకోండి, క్రమశిక్షణగా బ్రతకండి. వారి జీవితాలను మాదిరిగా తీసుకుని, వారి జీవితాల్లో జరిగినటువంటి కొన్ని విషయాల్ని పాఠాలుగా తీసుకుని అని బైబిల్ చెప్తుంది. ఇంతకీ ఎవరున్నారండి? బుద్ధికి సంబంధించి కొన్ని విషయాలు చూద్దాం. మనిషికి బుద్ధి ఎప్పుడు వస్తుంది అన్నాం కదా. ఇందాక మనం అనుకున్నట్టు సాధారణంగా సౌరం అవుతానికి నీ వివరం రాదన్నాడు. చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకునే సిద్ధాంతం, ఇవన్నీ కూడా మనుషులు మాట్లాడుతున్నటువంటి మాటలు. ఎలా వచ్చినాయి ఆ సామెతలు? వాళ్ళకి ఎవరో ఒకరి జీవితంలో చూసి ఆ సామెతలు పెట్టారు. నేను అనుకుంటాను బైబిల్లో చూసి పెట్టుంటారు పెద్దలప్పుడు. కొన్ని బైబిల్లో చూసే కొన్ని బయట సామెతలుగా ఉపయోగించారు కొంతమంది. మాట్లాడుతున్నప్పుడు బైబిల్కి చాలా దగ్గరగా ఉంటాయండి వాళ్ళ సామెతలు, చాలా దగ్గరగా ఉంటాయి బైబిల్కి. చూడండి ఒకసారి, మనిషికి బుద్ధి ఎప్పుడు వస్తుంది మనం అడిగినప్పుడు, వాస్తవానికి యేసుక్రీస్తు వారికి గద్దించినప్పుడు, సేవకుడు తన వాక్యం ద్వారా గద్దించినప్పుడు బుద్ధి తెచ్చుకుని మారితే మంచిదే. కానీ కొంతమందికి బుద్ధి తెచ్చుకునే ఉద్దేశం లేదు, వాళ్ళ బుద్ధి మారే ఉద్దేశం లేదు వాళ్ళకి. వాడు అలాగా మాట్లాడతాడు, వాడితో మనకు పని ఏంటి, అసలు ఎన్నకో పట్టించుకోకు, ఎన్నా తీసుకోకు, ఒకవేళ గట్టిగా మాట్లాడితే వెంటనే నటించు, వాటిని హృదయానికి స్వీకరించుకో అని కొంతమంది మనసాక్షి, వాతవేయబడిన మనసాక్షి అలా మాట్లాడుతుంటుంది. ఇంకేం చేస్తుంది, వాళ్ళని సమర్థిస్తూ ఉంటుంది అంత మనసాక్షి. గద్దించింది ఇంకా మనసాక్షి కూడా కాంప్రమైజ్ అయిపోయి, ఆయన అలాగే మాట్లాడతారులేవే అన్నాడు, వాళ్ళు అలాగే చెప్తారు, మరి అక్కడ నుంచున్న కూడా అలా చెప్పకపోతే సరదాగా తిరిగని చెబుతాడు ఏంటి అని మనసాక్షి కూడా వాళ్ళని ఏం చేస్తుంది, సముదాయిస్తుంది, సమర్థిస్తుంది, రాజీ పడుతుంది. కనుక మనం ఆ కోణంలో ఉండకూడదు. మనిషికి ఎప్పుడు బుద్ధి వస్తుంది అని మనం అడిగినప్పుడు కొంతమంది జీవితాలు రాయబడ్డాయి. వారి జీవితాల్లో నుంచి కొన్ని సంగతులు ఆలోచించేందుకు లోకసు వార్త 15వ అధ్యాయం 17వ వచనం చూడండి. 17వ వచనం, అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు నా తండ్రి యొద్ద ఎంతోమంది కూలివాండ్రుకు అన్నము సమృద్ధిగా ఉంది, నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోవచ్చున్నాను. ఎవరిక్కడ మాట్లాడుతుంది? చిన్న కుమారుడు, తప్పిపోయిన కుమారుడు అనేది తర్వాత మాట్లాడదాం. వాస్తవానికి ఒక తండ్రి ఉన్నాడు, ఆ తండ్రికి 2 పిల్లలు ఉన్నారు, పెద్దోడు చిన్నోడు. 2 పిల్లలు ఉంటే ఒకడు పెద్దోడు ఒకటి చిన్నోడు ఉంటాడు. ఇక్కడ మాట్లాడుతున్నది ఎవరు? తండ్రికి చిన్న కొడుకు. వాడికి ఏమొచ్చిందంట? బుద్ధి వచ్చిందంట. అంతేనండి. బుద్ధి వచ్చినప్పుడు వీడికి బుద్ధి ఎప్పుడు వచ్చిందో చూద్దాం. ఈ చిన్నోడికి బుద్ధి ఎప్పుడు వచ్చిందో చూద్దాం. 11వ వచనం నుంచి, మరి ఆయన ఇట్లనెను, ఒక మనుషునికి 2 కుమారులు ఉండిరి, వారిలో చిన్నవాడు, తండ్రి ఆస్తిలో నాకు వచ్చు భాగమిమ్మని తన తండ్రిని అడగగా అతడు వారికి తన ఆస్తిని పంచిపెట్టారు. 2 కొడుకులు ఉన్నారండి. 2 కొడుకులు ఉన్నారు తండ్రికి.
వాళ్ళ తండ్రిని వెళ్ళి అడుగుతున్నారు, ఆస్తులు మాకు భాగం ఇచ్చేయమని. అడిగినప్పుడు ఆయన ఏం చేశాడంటే వాళ్ళ ఆస్తి వాళ్ళకి పంచిపెట్టేశాడు. కొన్ని దినాలు అయిన తర్వాత ఆ చిన్న కుమారుడు సమస్తమును కూర్చుకొని దూరదేశమునకు ప్రయాణమైపోయి అచ్చట తన ఆస్తిని దుర్వ్యాపారం వలన పాడు చేశాను. అదంతయు ఖర్చు చేసిన తర్వాత ఆ దేశమందు గొప్ప కరువు రాగా వాడు ఇబ్బంది పడసాగి వెళ్ళి ఆ స్థలములలో ఒకని చెంత చేరాను. ఆ దేశస్థులలో ఒకని చెంత చేరాను. అతడు పందులను మేపుటకు తన పొలములోనికి వానిని పంపాను. వాడు పందులు తిను పొట్టుతో తన కడుపు నింపుకున్న ఆశపడాను, కానీ ఎవడును వానికేమీ ఇవ్వలేదు. అంటే పందులు కూడా తినవట్లేదంట. పందులు వాటి ఆహారం అవి తింటున్నాయి. అసలు నిజంగా మామూలుగానే మన ఆహారం మీద దాడి చేస్తుంటాయి. అవి తింటున్నప్పుడు వాటి ఆహారం దగ్గరికి ఎవడని వెళ్తే ఊరుకుంటాయా? మొత్తం అంతా పాడు చేసేసాడు. పాడు చేసేసిన తర్వాత సర్వం కోల్పోయాడు. సర్వం కోల్పోయిన తర్వాత వచ్చింది ఇతనికి బుద్ధి. ఏమండి? సర్వం కోల్పోయిన తర్వాత వచ్చిందండి బుద్ధి. ఏమీ లేదు. ఏం మిగిలిందంటే అతనికి పందులు తినే పొట్టు. ఆ పొట్టు కూడా వాల్యూ ఉన్నదే పందులకి వాల్యూ అది. మా ఆహారం తింటే ఇదే కొత్త పంది వచ్చిందని చెప్పి తరిమేస్తున్నాయంట. చిన్న కుమారుడు ఆస్తుల భాగం పంచేయమని అడిగి వెళ్ళి ఇష్టానుసారంగా బ్రతికి ఇష్టానుసారమైనటువంటి వ్యాపారాలు చేసి ఇష్టానుసారంగా బ్రతుకుతూ మొత్తం అన్నీ పోగొట్టేసుకుని సర్వం కోల్పోయి ఇప్పుడు అంటున్నాడంట బుద్ధి వచ్చిందంట. కనీసం పందులు కూడా స్థానం ఇవ్వలేదంట అతనికి. చిన్న కుమారుడు దగ్గర ఉన్నటువంటి లక్షణాలు ఏం కనపడుతున్నాయి అక్కడ మీకు? అలాంటి లక్షణాలు మనలో ఎవరికైనా ఉన్నాయా? ఏంటి ఆ లక్షణాలు? మన ఇక్కడ యేసుప్రభువు ఒక ఉదాహరణ చెప్పారు, ఇక్కడ ఉపమానం చెప్పారు. ఆ ఉపమానంలో ఉన్నట్లుగా తీసుకుంటే మనకి ఏం అర్థమవుదో. అక్కడ మాట్లాడుతున్న సందర్భాలు ఏవైతే ఉంటాయో వాటిలో నుంచి కొన్ని పాఠాలు నేర్పిస్తాడండి దేవుడు. చిన్న కుమారుడు దగ్గర ఉన్నటువంటి కొన్ని లక్షణాలు చెప్తాను మీకు. 12వ వచనం చూడండి. వారిలో చిన్నవాడు తండ్రి ఆస్తిలో నాకు వచ్చి భాగము ఇమ్మని తన తండ్రిని అడగగా. ఇక్కడ ఒక విషయం మీరు గమనించండి. చిన్న కుమారుడికి ఉన్నటువంటి లక్షణం ఏంటి చెప్పిన? సొంత నిర్ణయాలు తీసుకుంటాడు. ఈ సందర్భంలో చిన్న కుమారుడికి ఉన్నటువంటి ఒక లక్షణం ఏంటంటే సొంత నిర్ణయాలు తీసుకునే లక్షణం ఉంది. సొంతంగా నిర్ణయాలు తీసుకుంటాడు. వేరే వాళ్ళ మీద ఏమి ఆధారపడ్డావు, పెద్దవాళ్ళ సలహాలు తీసుకోడు. సొంతమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటాడు. మన జీవితంలో కూడా సొంత నిర్ణయాలు ఏం చేస్తాయంటే మనల్ని నాశనం చేస్తాయి. బుద్ధి లేని పనులు చేసే పరిస్థితులు తీసుకొస్తాయి. చిన్న కుమారుడికి ఉన్నది ఏంటి? సొంత నిర్ణయాలు తీసుకుంటాడు. 13వ వచనంలో ఏమన్నాడు? దుర్వ్యాపారము అన్నాడు. ఏమండి? దుర్వ్యాపారము, సొంత నిర్ణయాలు తీసుకుని కాని వ్యాపారాలు చేయటం. ఏమండి? దౌర్భాగ్యం ఏంటంటే దేవుడు వ్యాపారాలు చేయొద్దని ఏమి చెప్పలేదు. వ్యాపారాలు చేయటానికి దేవుడేం అతీతుడు కాదు. బ్రతకడానికి వ్యాపారం చేయొచ్చు, బ్రతకడానికి పని చేసుకోవచ్చు, బ్రతకడానికి ఉద్యోగం చేయొచ్చు, బ్రతకడానికి దేవుడు ఆమోదముద్ర వేసినటువంటి దేవునికి ఆమోదయోగ్యమైనటువంటి ఏ పనైనా చేయొచ్చు బ్రతకడానికి. కానీ దౌర్భాగ్యకరమైన పరిస్థితి ఏంటంటే వ్యాపారంలోనికి జోదం వచ్చింది. జోదాలు కూడా ఏమని చెప్తున్నారు? బిజినెస్ అంట. జోదానికి వారు పెట్టిన పేరేంటి? బిజినెస్ అంట. జోదమాడి ఏమంటున్నాడు? బిజినెస్ చేశాను అంటున్నాడు. అది ఏ వ్యాపారం? దుర్వ్యాపారం. ఆరోగ్యాన్ని పాడు చేసి బ్రాందీ అమ్మి ఏమంటున్నాడు? వ్యాపారం అంటలేదండి. వ్యాపారం అంటే బాగుండు. మన రాష్ట్రాన్ని నిలబెట్టే ఆర్థిక మంత్రులు అంటున్నారు ఎవరిని? తాగుబోతుల్ని. ఆర్థిక మంత్రులు నుంచున్నారు లైన్లో అంటున్నారు. అంటే డబ్బంతా పెట్టి రాష్ట్రాన్ని పోషించేది ఎవరంట? తాగుబోతులంట. ఆరోగ్యాన్ని పాడు చేసే మందు ఎలా కనబడుతుంది సమాజానికి? ఔషధం కాదండి, రాష్ట్రాలను నిలబెట్టే ధననిధులు. ఆర్థిక శాఖ మార్చులు లైన్ అని పెట్టారు ఒక ఆయన. డబ్బు మరి కష్టపడిన సొమ్ము అంతా పెట్టుకెళ్ళి గవర్నమెంట్ని పోషించేది ఎవడు? ఈడే. ఎంత దిగజారిపోయింది చూడండి సమాజం. అదేంటంటే దాన్ని ఏమంటున్నారు? బైబిల్ ఏమంటుంది? దుర్వ్యాపారం అంటాడు. అది కూడా ఇలా ఏమని చెబుతున్నారు అని అంటే వ్యాపారం అని చెబుతున్నారు. జూదం అంతే,
మధ్య మామటం అంతే. ఇలాంటివన్నీ చేసి చిన్నోడు అనుకుంటున్నాడు మంచి పని చేశాను అనుకుంటున్నాడు. సొంత నిర్ణయం తీసుకుని ఒక పనికిమాలినటువంటి దుర్వ్యాపారం పెట్టి తర్వాత 15 వచనం చూడండి. దేశస్థులలో ఒకని చెంత చేరి, అంటే వాళ్ళు ఎప్పుడు రెడీగా ఉంటారండి. చెడగొట్టి సమాజం సాతానికి ఎప్పుడు పెట్టుకుంటాడు. పాడు చేసే సమాజం ఒకటి ఉంటుంది. వాడు పాడైపోయాడు, వాడికి జతకం ఇంకొకటి ఎవడైనా కావాలని వెతుక్కుంటుంటారు వాళ్ళు. నేను అవమానం అయిపోయాను, చీ అనిపించుకున్నాను, నేను ఒక్కడిని చీ అనిపించుకుంటే నాకు నచ్చట్లేదు, నాతో పాటు ఇంకొకటి ఎవరైనా చేర్చుకుని వాడిని కూడా చీ అనిపించుకోవాలి, మేమంతా జత వేసుకుని చీ అనిపించుకోవాలి అనేటువంటి ఒక సమాజం లోకంలో ఉంది. ఈడు ఎవరి పంచం చేరాడు? ఎవడు పంచం చేరాడు? చెడిపోయినోడు పంచం చేరాడు. జీవితాన్ని నాశనం చేసేవాడు పంచన చేరాడు. బ్రతుకు విలువ తెలియని వాడు పంచన చేరాడు. జోదమే మంచి బిజినెస్ అని చెప్పేవాడు పంచన చేరాడు. 4 రూపాయలు కూడగట్టుకునే మంచి వ్యాపారం అని చెప్పి బ్యాంది కొట్టుడితో చేరాడు. ఏమైంది? పాడు చేసేసాడంట. ఎప్పుడు పోయిందండి? ఇలాంటివన్నీ చేసినప్పుడు మొత్తం నాశనం అయిపోయాడంట. చూడండి, ఇది సర్వం కోల్పోయినప్పుడు ఏమొచ్చింది? బుద్ధి వచ్చింది. 1000 రూపాయలు పట్టుకుని వెళ్ళాడండి. పోనీ 900 కొట్టేసుకుంటే 100 రూపాయలు ఉన్నప్పుడు బుద్ధి వచ్చినా బాగుండు. పోనీ ఆ 100 రూపాయలు ఏదో డెవలప్ చేసుకుని పోనీ 200 300 అలా చేసుకుంది. మొత్తం అవగొట్టేశాడు. ఖాళీ జేబులతో వచ్చి ఆలోచిస్తున్నాడంట, బాధపడుతున్నాడంట. మనలో కూడా చాలామంది అండి అన్నీ అయిపోయేదాకా బుద్ధి రాదండి వాళ్ళకి. అన్నీ అవగొట్టేసుకుని ఖాళీ చేతులతోటి అమ్మా అని అడుక్కునే స్టేజ్ వచ్చే వరకు కూడా వాళ్ళకి బుద్ధి రాదండి. అదే ఇందాక శాలిం గారు అంటున్నాడు, సవరం అవుతానే కానీ సవరం అయింది, సవరం మళ్ళీ ఎదగొచ్చు కానీ డబ్బులు రావే. పోటీతో కూడుకున్న లోకం ఇది. ₹1 సంపాదించడానికి లోకలు ఎంత పోరాటం ఉందో మనకు తెలుసు. ఒక 500 రూపాయలు సంపాదించాలంటే ఎంతమంది చేత చీ అనిపించుకుని యారా అనిపించుకుని సంపాదించాలో మనకు తెలుసు. అలాంటి డబ్బులు నువ్వు పాడు చేసేసుకుని సర్వం కోల్పోయిన తర్వాత బుద్ధి వచ్చిందంట. సర్వం కోల్పోయిన తర్వాత అదేమైనా క్షేమం అండి? ఎప్పుడు రావాలి బుద్ధి అంటే? ఎప్పుడు రావాలి బుద్ధి? చాలామందిని చూస్తున్నాయి కదండి, ఆయన కృపవారి గారు మనం చూడలేదండి. ఎంతంత కోటీశ్వర్లు అండి బాబు, ఇలా తిరుగుతున్నాడు అండి ఈయన అంటున్నారు. ఎంత సర్వనాశనం అయిపోయాడు. అంటే బెట్టింగుల్లో కాసేసాడు. అంటే రొయ్యల చెరువుల మీద పెట్టాడు. అంటే బ్యాందీ షాపులు పాట పాడాడు. మొత్తం అయిపోయింది, గోకుడే అయిపోయింది అంటున్నారు. రోడ్ల మీద ఖాళీగా తిరుగుతున్నారండి కొంతమంది. కారణం ఏంటంటే వారు బుద్ధి రావాల్సినప్పుడు బుద్ధి తెచ్చుకోలేదు, ఖండించినప్పుడు బుద్ధి తెచ్చుకోలేదు. దేవుడు అండి ఒక సేవకుడి ద్వారానే కాదు, దేవుడు ఆయన స్వయంగానే మాట్లాడటం కాదండి, స్నేహితుల ద్వారా మాట్లాడతాడు, బంధువుల ద్వారా మాట్లాడతాడు. దేవుడు ఆయన ప్రేమించి ఆయన పిల్లల్ని ఏదో ఒక రకంగా బుద్ధి చెప్పి ప్రయత్నం చేస్తూనే ఉంటాడండి. స్నేహితులు కూడా చెప్తారండి, బంధువులు చెప్తారండి, కానీ వాళ్ళ మనసుని పెట్టరండి. మాట్లాడనుకుంటున్నారు. దేవుడు చాలా సందర్భాల్లో మనతో మాట్లాడతాడు, చిన్న చిన్న పిల్లలతో కూడా మాట్లాడతాడు. మన కడుపు పుట్టిన పిల్లలే మనతో మాట్లాడుతుంటారు బుద్ధి చెప్పే మాటలు, కానీ మనం వాటిని తీసుకోం. అయిపోతున్నావు, సర్వనాశనం అయిపోతున్నావు, సర్వం కోల్పోతున్నావు, నీ తెలియట్లేదా? సర్వం కోల్పోతున్నావు. సర్వం కోల్పోయిన తర్వాత బుద్ధి వస్తే ప్రయోజనం లేదు అని దేవుడు సర్వం కోల్పోక మునిపే బుద్ధి చెప్పే కార్యక్రమాలు చేస్తాడు, ప్రజల ద్వారా మాట్లాడే కార్యక్రమాలు చేస్తాడు. కానీ సర్వం కోల్పోయిన తర్వాత వచ్చాడు. అది ఇక్కడ విషయం ఏంటంటే, లక్కీగా అక్కడున్న తండ్రి మంచోడు, తిరిగి హక్కును చేర్చుకున్నాడు. కనీసం ఈ వ్యక్తికి బ్రతకుండగా బుద్ధి వచ్చింది. నేను అంటాను, డబ్బులన్నీ అయిపోయిన తర్వాత బుద్ధి వచ్చినా బతుకుండగా వచ్చింది. అర్థం అవ్వలేదు మీకు? చచ్చిన తర్వాత బుద్ధి ఎలా వస్తుంది? వస్తుందా? చచ్చిన తర్వాత బుద్ధి వస్తుందండి? ఎందుకు రాదండి? చచ్చిన తర్వాత కూడా బుద్ధి వచ్చిన చూపిస్తాను మీకు. లోకసువార్త 16వ అధ్యాయం 27-28 వచనాలు చూడండి. 27-28 వచనాలు. అప్పుడు అతడు, తండ్రి, అలాగైతే నాకు 5 సహోదరులు ఉన్నారు, వారును ఈ వేదనకరమైన స్థలమునకు రాకుండా వారికి సాక్ష్యం ఇచ్చుటకై నా తండ్రి ఇంటికి లాజరుని పంపవలనని నిన్ను వేడుకొనుచున్నాను. అందుకే అబ్రహాము, వారి యొద్ద మోషేయు ప్రవక్తలు ఉన్నారు, వారికి బుద్ధి చెప్పడానికి, వారిని క్రమపరచడానికి వారి మాటలు వాళ్ళకు ఉన్నాయి, సేమ్ నీకు ఉన్నాయి, కానీ నీకు బుద్ధి చెప్పిన నువ్వు
వినలేదు, ఇక్కడ తగులడ్డావు. ఎక్కడికి? నరకానికి తగులడ్డావు, వేదన పడుతున్నావు, ఇప్పుడు అరుస్తున్నావు అయ్యా అని. వాడికి అర్థమైపోయిందండి ధనవంతుడికి. ఏమని? మనం పైకి వెళ్ళాం, మా తోడబుట్టినోళ్ళు వచ్చేస్తారేమో ఇక్కడికి ప్రభువా. ఇక్కడ జరిగే స్టోరీ అంటే మా వాళ్ళకి చెప్పించు, లాజర్ని పంపించి, ఒరే మీ అన్నయ్య అంత బాధపడుతున్నాడు అక్కడ, నువ్వైనా మారరా, బుద్ధి తెచ్చుకోరా అని చెప్పి వాళ్ళని పంపించి ప్రభు అబ్రహామా తండ్రి అని ఏడుతున్నాడంట. చచ్చిన తర్వాత బుద్ధి వచ్చిందండి ఈయనకి. సర్వం కోల్పోయిన తర్వాత ఏమో చిన్న కుమారుడికి బుద్ధి వచ్చింది, చచ్చిన తర్వాత ధనవంతుడికి బుద్ధి వచ్చింది. వీళ్ళిద్దరిలో ఎవరు బెస్ట్ అంటారు? వీళ్ళిద్దరిలో బెస్ట్ అండి, వీళ్ళిద్దరిలో బెస్ట్. మొత్తం బెస్ట్ అంటలా. బతుకుండగానే జీవం ఉండగానే ఇక ఆ ధనవంతుడి స్థితిలోకి వెళ్ళక మునిపే బుద్ధి వచ్చేసింది ఇతనికి. పరిగెత్తుకెళ్ళాడు ఎవరి దగ్గరికి? తండ్రి దగ్గరికి. కానీ ఇలాగ చాలాసార్లు నష్టపోయిన ధనవంతుడు దేవుడి తిరిగి మార్చుకునే స్థితి లేదు, బుద్ధి తెచ్చుకునే స్థితి లేదు. ఎక్కడికి పోయాడు ధనవంతుడు? నరకానికి పోయిన తర్వాత ఏమంటున్నాడు? యాతన పడుతున్నప్పుడు అంటున్నాడు ఏమని? లాజర్ని పంపించాను. యాతన పడుతున్నప్పుడు ఎవరికైనా బుద్ధి వచ్చి ఉపయోగం ఏంటండి? అంటే తొడలో కాలు రూపోయిందండి ఏదో చెడు పని చేసి, అప్పుడు తొడలో ఎముక రూపోయినప్పుడు అంటున్నాడు ఏమని? అయ్యో నేను ఇలా రాకుండా ఉండాల్సిందే అని. మంచిదే, ఇక్కడికి రాకుండా ఉండాల్సింది అని నీకు అనిపించడం మంచిదే. ఇంకెందుకు ఇరిగిపోయిన తర్వాత? కొన్ని అంటే నష్టపోయిన తర్వాత తిరిగి రావు. పెరాలసిస్ స్ట్రోక్ వచ్చింది అనుకోండి, పక్షవాతం లాంటిది ఏమన్నా వచ్చింది అనుకోండి, పరిస్థితి ఏంటి? కాలేజీ లాగేసింది అనుకోండి, అప్పుడు అంటాం ఏమని? ప్రార్థన చేయండి మారిపోతున్నారు వచ్చినాని మాటలతో. నేనేమంటానంటే ఆరోగ్య పరిస్థితులు బాగోక ఏదైనా కాలేజీ లాగితే నేను దాన్ని ఉద్దేశించి నేనేం మాట్లాడట్లా. చెడిపోయి కావాలనే డబ్బులు పెట్టి ఆరోగ్యం పాడు చేసుకునేటువంటి ప్రబుద్ధులు ఉంటారు చూసారా, వారితో మాట్లాడుతున్నాను. అప్పుడు బుద్ధి వచ్చిన ప్రయోజనం ఉండదండి. ఎంతమందిని చూసాం మనం? చిన్న కుమారుడిని చూసాం. ఎప్పుడు వచ్చింది బుద్ధి? సర్వం కోల్పోయినప్పుడు. లాజర్కి ఎప్పుడు వచ్చింది? చచ్చి యాతనకరమైనటువంటి స్థలానికి వెళ్ళిన తర్వాత వచ్చింది. ధనవంతుడికి, క్షమించాలి ధనవంతుడికి యాతన పడి స్థలానికి వెళ్ళిన తర్వాత బుద్ధి వచ్చింది. ఏమంటున్నాడు? లాజర్ని పంపించు, నాకు 5 సహోదరులు ఉన్నారు, వాళ్ళకి బుద్ధి చెప్పు, వాళ్ళు నాలాగే బతుకుతున్నారు, వాళ్ళకి అసలు ఏం కన్ను మిన్న ఆంట్ల మూసుకుపోయినాయి నేత్రాలు, ఇష్టానుసారంగా బ్రతుకుతున్నారు. తండ్రి అబ్రహమా ఈ లాజర్ని అక్కడికి పంపించి బుద్ధి చెప్పాలి అంటున్నాడు. వాళ్ళకి ఎలా చెప్పాలో దేవుడు తెలుసు. ముందు వీడి పరిస్థితి ఏంటి? నష్టపోయాడా? చిన్న కుమారుడు నష్టపోయాడా? ఆస్తంతా నష్టపోయాడు. నష్టపోయిన తర్వాత బుద్ధి వస్తుందని బైబిల్ చెప్తుంది. ఎంతకని నష్టపోయిన తర్వాత బుద్ధి రావటం కాదు, నష్టపోక మునుపు వచ్చేదే బుద్ధి. ఇక మనం ముందుకు వెళ్తే హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 16-17 వచనాలు చూడండి. 16-17. ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన యాసావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండినేమో అనియు జాగ్రత్తగా చూసుకోండి. యాసావు ఒక పూట కూటి కొరకు ఏం చేసాడంటండి? జ్యేష్ఠత్వాన్ని అమ్మేసుకున్నాడంట. ఆయనకి ఇచ్చిన ఆ మంచి హోదాను పోగొట్టేసుకున్నాడంట, అమ్మేసుకున్నాడంట. దేనికి? ఒక పూట కూటి కొరకు. 17వ వచనం. యాసావు ఆ తర్వాత ఆశీర్వాదము పొందగోరి కన్నీళ్ళు విడిచుచు దానికోసము శ్రద్ధతో వెతికినను మారు మనసు పొందే అవకాశము దొరకక విసర్జింపబడినని మీరు ఎరుగుదురు. ఇక్కడ జాగ్రత్తగా మీరు ఆలోచిస్తే దేవుడిచ్చిన ఆశీర్వాదాలు అన్నీ పోగొట్టుకున్న తర్వాత బుద్ధి వచ్చిందండి ఈయనకి. ఎవరికి? యాసావుకి. యాసావుకి ఎప్పుడు బుద్ధి వచ్చింది? మొత్తం అయిపోయింది, ఆశీర్వాదాలు అన్నీ పోగొట్టేసుకున్నాడు. గతంలో మనం విన్నాం జ్యేష్ఠత్వం అంటే ఏంటో, జ్యేష్ఠత్వానికి ఎన్ని హక్కులు ఉన్నాయో, జ్యేష్ఠత్వం అంటే ఎలాంటి హోదో, ఎలాంటి పరపతి ఆ జ్యేష్ఠత్వం పొందుకున్న వాడికి వస్తుందో మనం గ్రహించాం, గత కాలాల్లో నేర్చుకున్నాం కూడా. అలాంటి ఆశీర్వాదాలన్నీ కూడా ఏం చేసేసాడు ఈయన? దేని కొరకు? ఒక పూట కూటు కొరకు. ఒక పూట కూటు కొరకంటే ఒక పూట కూటు కొరకంటే ఒక పూట కూటు కొరకంటే ఏంటి తెలుసా? చిన్న చిన్న అల్పమైన వాటి కొరకు, తాత్కాలికమైనటువంటి సుఖాల కొరకు
తాత్కాలికమైనటువంటి ఉపశమనం కొరకు, చిన్న చిన్న పనుల కొరకు దేవుడిచ్చిన గొప్ప ఆశీర్వాదాన్ని పోగొట్టుకుంటున్నారండి చాలామంది. అది చాలా గర్వంగా ఫీల్ అవుతున్నారు. ఏది ఎందుకులే ఇంకా చాలా గర్వంగా ఫీల్ అవుతున్నారండి. ఒక పూట కూటు కొరకు ఆయన వదిలేసుకున్నాడు కడుపు. అంటే ఒక పూట కూటు కొరకు అంటే పూట అంటే ఎక్కడి నుంచి ఎక్కడి వరకు లెక్క వస్తుంది? ఉదయం పూట భోజనం చేసావా అంటాం కదా, సాయంత్రం పూట భోజనం చేసావా అంటాం కదా. పూట అంటే ఎంతసేపు? పొద్దున ఉదయం 8 to మధ్యాహ్నం 1 గంట వరకు ఒక పూట అనుకుందాం. మధ్యాహ్నం 2 to సాయంత్రం 6 ఒక పూట అనుకుందాం. ఒక పూట కూటు కొరకు అంటే ఆ 4 గంటలు తింటూనే ఉంటాడేంటండి? ఉండడుగా. ఎంతసేపు తింటాం మనం? నేను ఒక మాట చెప్తున్నాను, మీరు పంచభక్ష పరమాణాలు తీసుకొచ్చి పెట్టిన జానడు పొట్ట నిండిదేవుడికి ఆకలి తీరిపోద్దండి. తీరిపోయిన ఆకలి తర్వాత మీరు ఎంతసేపు ఉంచగలరు దాన్ని? ఎంతసేపు ఉంటుందండి కడుపులో? అది ఎంత ఇష్టంగా తిన్నా, ఎంత మంచి కూర అయినా, ఎంత క్వాంటిటీ అయినా ఎంతసేపు ఉంచగలరు? ఉంచుకుందామంటే ఉంటుంది అది, మరుసటి రోజు పోవాల్సిందేగా. దానికోసం ఏం అమ్మేసుకున్నాడు? జ్యేష్ఠత్వాన్ని అమ్మేసుకున్నాడు. తాగేస్తున్నాడు, నీళ్ళ రూపంలో పోతుంది. దానికోసం ఏం అమ్మేసుకున్నాడు? వ్యక్తిత్వాన్ని అమ్మేసుకున్నాడు, విలువని అమ్మేసుకున్నాడు, చీ అనిపించుకునే పరిస్థితి తెచ్చుకున్నాడు. అలాంటి వాళ్ళు ఏమనాలి? బుద్ధి లేనోడు అనాలి. అంతే కదండి. బుద్ధుంటే ఏం చేస్తాడు? మారతాడు. నిజంగా బుద్ధి లేనోడిని ఎవరిని అనొచ్చు అని చెప్పండి? కొంతమంది ఏమో ఆరోగ్యం బాగోక మందుల షాప్కి వెళ్ళి కష్టపడిన డబ్బుతోటి ఆరోగ్యం బాగు చేసుకోవడానికి డబ్బులు పెట్టి కొనుక్కుంటారు మందులు. వీళ్ళు ఉన్న ఆరోగ్యాన్ని వాళ్ళ కండాలు కరుచుకుంటూ ఆ మందుల షాప్కి వెళ్ళి ఈ డబ్బులు ఇచ్చి మరి ఏం చేసుకుంటున్నారు? ఆరోగ్యం పాడు చేసుకుంటున్నారండి. నిజంగా కొంతమంది ఆరోగ్యం చూస్తుంటే ముచ్చటే ఎత్తదండి. అసలు అడు రాళ్ళు తిన్న అరిగిపోద్ది. మేమేమో అన్నం తిన్న అరుగుతులేదు, పొద్దున్న సాయంత్రం వరకు ట్యాబ్లెట్లతో ఆవాసన చేస్తున్నాం. అలాంటి ఆరోగ్యాన్ని పాడు చేసుకోవడానికి డబ్బులు ఇచ్చి పాడు చేసుకుంటుంటే నిన్నేమంటారు చెప్పండి? బుద్ధి లేనోడు అంటారండి. బుద్ధి లేనోడు అంటారు. బుద్ధి రావటం అంటే ఏంటి? ఆరోగ్యం పాడు చేసుకోక మునిపే పెట్టేబెడ సర్దుకుని మరలా సంఘంలో కొనసాగటం, అది బుద్ధి తెచ్చుకోవటం అంటే. కానీ పాపం అతను తిరిగాడంట, కానీ ఛాన్స్ లేదంట. తిరిగిన తర్వాత ఛాన్స్ దొరకినప్పుడు బుద్ధి రావటం కాదు, అవకాశం ఉన్నప్పుడే తిరగాలి, వినియోగించుకోవాలి. అది బుద్ధి తెచ్చుకోవటం అంటే. మనం చూసాం 3 విషయాలు చూసాం. చిన్న కుమారుడు ఎప్పుడు? సర్వం కోల్పోయినప్పుడు. ధనవంతుడు ఎప్పుడు? నరకానికి వెళ్ళిపోయి యాతన పడుతున్నప్పుడు. యాసావు ఎప్పుడు? దేవుడిచ్చిన ఆశీర్వాదాలన్నీ పోగొట్టుకున్నప్పుడు. ఈ మూడిట్లో ఖచ్చితంగా ఎవరొకరు ఇందులో సెట్ అయిపోతుంటారు, ఇరికిపోతుంటారు. ఇలా పెట్టెలు ఎట్టుకుంటూ వెళ్తాను, ఆ పెట్టెలు ఇరికిపోతుంటారు. నేను కూడా ఎక్కుతాను ఇందులో, నేను కూడా ఇందులో పనిచేస్తాను. ఆ మూడిట్లో పనిచేసేసి వాళ్ళు కూడా ఉంటారు. మొత్తం మధ్య గాడి తీసేసి లోన కూరేళ్ళని మొత్తం అందరు ఇందులోకి ఎక్కేస్తామండి అన్నట్టు. రాబో ఉగ్రతను తప్పించుకోవడానికి బుద్ధి చెప్పిన వాడు ఎవరు అని ఎందుకన్నాడో తెలుసా? మనం నష్టపోకుండానే బుద్ధి తెచ్చుకుని దేవుని కొరకు బ్రతకాలి, విలువలు కలిగి జీవించాలని దేవుడు ఇలాంటి సందర్భాలు మనకు రాయించాడు. ఇలా ఇన్ని జరిగినాయే ఏం చేశాడు? దేవుడు రాయించాడు. సామెత్ర గ్రంథం 5వ అధ్యాయము 6వ వచనం ఒకసారి చూడండి. అది జీవమార్గమును ఏమాత్రము విచారింపదు, దానికి తెలియకుండానే దాని పాదములు ఇటు అటు తిరుగును. నా కుమారులారా, నా మాట ఆలకించండి, నేను చెప్పు ఉపదేశం నుండి తొలగిపోవద్దు. జార స్త్రీయుండు ఛాయకు పోక నీ మార్గము దానికి దూరంగా చేసుకో, దాని ఇంటి వాకిట దగ్గరకు వెళ్ళకు. ఇక్కడ ఏం చెబుతున్నాడు అంటే, జారత్వాన్ని గురించి మాట్లాడుతూ శరీర సంబంధమైనటువంటి బలహీనతలకు గురై విచ్చలవిడి వ్యభిచారానికి అలవాటు పడినటువంటి వ్యక్తులను ఉద్దేశించి మాట్లాడుతూ ఆయన ఏమంటాడనంటే, వాటి జోలికి వెళ్ళకు, తప్పించుకో, వాటి ఇంటి వాకిటి దరిదాపులకు కూడా వెళ్ళకు అని చెప్పాడు. కానీ కొంతమంది ఏమన్నారట?
11 తుదుకు నీ మాంసమును నీ శరీరమును క్షీణించినప్పుడు అయ్యో ఉపదేశము నేను ఎట్లు తులసివేసి తిని నా హృదయం గద్దింపునెట్లు తృణీకరించాను. నా బోధకుల మాట నేను వినకపోతిని. నా ఉపదేశములకు నేను చెవియగ్గలేదు. నేను సమాజ సంఘముల మధ్య ఉండినను ప్రతి విధమైన దౌష్టత్వమునకు లోబడుటకు కొంచెమే ఎడమాయను అని నీవు చెప్పుకొనుచు మూలుగుచుందును ఉందువు. ఆరోగ్యం పాడైపోయిన తర్వాత, శరీరం క్షీణించిపోయిన తర్వాత ఏడుతున్నాడంట. ఏమని? అయ్యో పాస్టర్ గారు చెప్పాడు, నా బోధకుడు చెప్పాడు, నేను వినలేదు అని ఏడుస్తున్నాడంట. ఇది వ్యభిచారానికి సంబంధించిందే కాదండి. శరీరాన్ని పాడు చేసుకునే ఏ చెడు లక్షణమైనా ఈ స్థితి తీసుకొస్తుందండి. ఆఖరికి శరీరం పాడైపోయిన తర్వాత ఏడిస్తే ప్రయోజనం ఏంటండి? ఆరోగ్యం పాడైపోయిన తర్వాత ఏడిస్తే ప్రయోజనం ఏంటండి? ఎప్పుడు మానేసుకోవాలి? ఎప్పుడు సరి చేసుకోవాలి? ఎప్పుడు క్రమపరుచుకోవాలి? ఎప్పుడు బుద్ధి రావాలి? అన్నీ మనం బాగున్నప్పుడు, దేవుని వాక్యం గద్దిస్తున్నప్పుడు బుద్ధి తెచ్చుకునే ప్రయత్నం చేయాలి. బుద్ధి తెచ్చుకోవడానికే మనం ఆలోచించాలి తప్ప ఇలాగే చెప్తారులే. నిజంగా మనకి కొన్ని సందర్భాల్లో కండబలం ఉన్నంత వరకు చెవి వినపడదండి. కండబలం ఉన్నంత వరకు ఎవరి మాటలు మనసుకి ఎక్కువ. క్షీణించిపోయిన తర్వాత, ఆరోగ్యం పాడైపోయిన తర్వాత అప్పుడు ఎవరు చెప్తారా అని చూస్తాం, ఎవరు ఆదరణ మాటలు చెప్తారా అని చూస్తాం కాదండి. ఎవరన్నా హాస్పిటల్ పడి ఉన్నాడు అనుకోండి, పాపం అలా అయిందంటారా, తెగ తాగేసేవాడు, పుల్లుగా తాగేసేవాడు, లివర్ కంప్లైంట్ వచ్చింది, హాస్పిటల్లో పెట్టారు, చెప్పలేమంటున్నారు అన్నావు అనుకోండి. పలానోళ్ళు తన భార్య వచ్చి ఇక పలానా ఆయన వచ్చాడని దొడికి వచ్చారా ఎందుకు? ఆయన వచ్చి ప్రార్థన చేస్తాడు, ఆయన వచ్చి ఏదో బలపరుస్తాడు. అంటే ఆయన ప్రార్థన చేస్తే ఏంటి, బలపరిస్తే ఏంటి? చేయి దాటిపోయిన తర్వాత, వెళ్ళిపోవాల్సిన స్థితికి వెళ్ళిపోయిన తర్వాత మనం ప్రార్థనలు చేసినా నీకు పాపక్షమాపణ కలిగిద్దేమో కానీ ఆరోగ్యం వస్తుందని గ్యారెంటీ లేనటువంటి రోగాలు ఉన్నాయి ఈ రోజుల్లో. ఎప్పుడు రావాలి బుద్ధి? వాళ్ళు అప్పుడు చూస్తారు ఏమని, ఈయన వచ్చాను మంచి మాట చెప్తాడేమో, నీకు తగ్గిపోద్దని భరోసా ఇస్తాడేమో. ఆయన డాక్టర్ ఏంటి, ఆయన వచ్చినాడు, ఆయన రక్త పరీక్షలు చేసి నీ రిపోర్ట్లు ఇచ్చేవాడేంటి ఆయన ఏమన్నా? ఎప్పుడు రావాలండి బుద్ధి? బుద్ధి ఎప్పుడు రావాలి? ఆరోగ్యం పాడు చేసుకోక మునిపే రావాలి బుద్ధి. రాబో ఉగ్రత నుండి తప్పించుకోవడానికి మీకు బుద్ధి చెప్పిన వాడు ఎవరు అంటే, రాబో ఉగ్రత. ఆరోగ్యం చెడిపోవచ్చు, మనకున్న ఆస్తులు కోల్పోవచ్చు, సర్వస్వం కోల్పోవచ్చు, నరకానికి వెళ్ళి యాతన పడే స్థితి రావచ్చు, దేవుడిచ్చిన ఆశీర్వాదాలు పోగొట్టుకోవటమే కావచ్చు. ఇవన్నీ కూడా మనం చేసినటువంటి పనులకి ప్రతిఫలం. ఎప్పుడు రావాలి? మనిషికి ఎప్పుడు వస్తుంది బుద్ధి? బైబిల్ ప్రకారం బుద్ధి ఎప్పుడు రావాలి? ఎప్పుడు వచ్చింది కొంతమందికి? ధనవంతుడికి ఎప్పుడు వచ్చింది? నరకానికి వెళ్ళిన తర్వాత. యాసవికి ఎప్పుడు వచ్చింది? ఆశీర్వాదాలు కోల్పోయిన తర్వాత. చిన్న కుమారుడికి ఎప్పుడు వచ్చింది? సర్వస్వం కోల్పోయిన తర్వాత. ఈ సామెతల గ్రంథంలో చెప్పినటువంటి ఆ వ్యక్తికి ఎప్పుడు వచ్చింది? ఆరోగ్యం క్షీణించిపోయిన తర్వాత. అప్పుడు బుద్ధి వస్తే ఆయన ప్రయోజనం ఉందా? ఇందాక మీరు అన్నారు కదండి, సవరం అయిన తర్వాత వివరం వచ్చిందని. బైబిల్లో ఒక ఆయన ఉన్నాడండి, సవరం అయిపోయిన తర్వాత వచ్చిందండి ఆయనకి వివరం. సంసోను గారు. ఒకసారి చూద్దాం, న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం 20వ వచనం చూడండి. 19 కూడా చూద్దాం. ఆమె తన తొడ మీద అతన్ని నిద్రపుచ్చి ఒక మనిషిని పిలిపించి వారి చేత అతని తల మీద 7 జడల క్షారము చేయించి అతని బాధించుటకు మొదలుపెట్టాను. అప్పుడు అతనిలో నుండి బలము తొలగిపోయాను. ఆమె, సంసోను, ఫిలిష్తీయుల మీద పడుచున్నారనగా అతను నిద్ర మేలుకొని ఎప్పటి ఎట్లు నేను బయలుదేరి విడజింబుదుననుకుందినెను. అయితే యెహోవా తనను ఎడబాసినని అతనికి తెలియలేదు. దాన్ని ఏమంటారు, ఈ మత్తులో పడిపోయి అక్కడే స్టాండర్డ్ అయిపోయాడు కదా అనుకుంటున్నాడు. కానీ ఎప్పుడు దేవుని కృప నా మీద ఉంది, ఎప్పుడు దేవుడు నా మీద బలం చూపిస్తూనే ఉన్నాడు, ఎప్పుడు దేవుడు నాతోనే ఉన్నాడు అనుకుంటున్నాడు. కానీ ప్రమాదం వచ్చినప్పుడు తెలిసింది పరిస్థితులు చేయి దాటిపోయినాయి అని. మనకు కొన్ని సందర్భాల్లో తెలియదండి. మన బలం ఉన్నంతసేపు మనం
పతన స్థితి మనకి తెలియకుండా చేసే లక్షణం ఎవరిదంటే సాతాన్ది. మన పతన స్థితి మనకి తెలియనోడండి. మనం నాశనం అయిపోతున్నామన్న సంగతి కూడా మనకి తెలియనోడు. నువ్వు నాశనం అయిపోతున్నావని విజ్ఞత కూడా కోల్పోయేలా చేస్తాడు. ఇప్పుడు వచ్చింది విరజిమ్ముదాం అనుకున్నాడంట. ఎవడరాడు పిలిస్తీడా ఎవడాడు అనుకున్నాడంట. మరి ఇంతకుముందు చాలా చీల్చాడు కదా, అలాగే పిలిస్తీలు నేను చీల్చేద్దాం అనుకున్నాడు. ఆల్రెడీ చాలాసార్లు చీల్చినోళ్ళే, చీల్చబడినోళ్ళే పిలిస్తీలు. కానీ ఇప్పుడు ఏం చేశారు? ఒక్కసారిగా దాడి చేశారు. అడుగుతున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు దేవుడి దగ్గర ఏడుస్తూ, ఒక్క అవకాశం నాకు బ్రతకటానికి కాదు, నా పగ తీర్చుకోవడానికి ఇచ్చాడు అవకాశం. చంపేశాడు వాళ్ళందరినీ, వాళ్ళతో పాటు ఇతను చనిపోయాడు. ఎప్పుడు వచ్చిందండి బుద్ధి ఈయనకి? చివరి క్షణాల్లో. ఇంకా అవకాశాలు లేనప్పుడు, దేవుని పని చేయాల్సినటువంటి పనిని వదిలేసి తిరుగుతున్నప్పుడు బుద్ధి రాలేదండి. మనలో కొంతమంది ఇదే స్థితిలో ఉన్నారు. దేవుని వాక్యం ఎంత బుద్ధి చెబుతున్నా కూడా, దేవుని వాక్యం ఎంత హెచ్చరిస్తున్నా కూడా పట్టించుకోకుండా తిరుగుతూ, వారు చేసిన పనులను బట్టి భయంకరమైనటువంటి దేవుని ఉగ్రతకు లోనయ్యే పరిస్థితులు వాళ్ళ జీవితాల్లో తెచ్చుకునే వరకు బ్రతుకుతూనే ఉన్నారు, అలా జీవిస్తూనే ఉన్నారు. బుద్ధి ఎప్పుడు రావాలి? నష్టం రాక మునుపు వచ్చేదే బుద్ధి. అన్న అయిపోయిన తర్వాత నిజమేనండి బాబు మీరు చెప్పిందా. ఒక కుర్రోడు అంటున్నాడు, బెట్టింగ్లో 5 లక్షలు పోగొట్టేసాడు. ఇలా వినాలి. బెట్టింగ్లో 5 లక్షలు పోగొట్టేసాడు. పాస్టర్ గారు మీరు అన్నది కరెక్ట్ అండి, 100కు 100 రూపాయలు కరెక్ట్ అండి, అసలు ఆడకూడదని అంటున్నాడు. అంటే మానేహన్గా నిన్న నుంచే అన్నాడు. పోలేరు డబ్బులు లేక కదండి, ఆ డబ్బులు ఏమైనా ఉండి కాసాడంటే ఆయన పైనుంచి ఆయన కుర్తున్నాయి, వీడికి ఏమైనా చెట్టు ఏమైనా వేసాడా 500 నోట్లు కాసేది. ఎందుకు వచ్చింది అనుకుంటున్నారు బుద్ధి? ఆ బుద్ధి కూడా మ్యాచ్లు అయిపోయినాయి. ఇంటికి వచ్చిన తర్వాత ఐపీఎల్ ముగింపు అన్నారు. ముగింపు అయిపోయింది, అంతకీ ఈడు ముగించలేదు, అది ముగించింది. అన్న బీరువాలో పిల్లలకి ఒక్కొక్క దానికి 15 లక్షలు రాసేసి, భార్యకు 20 లక్షలు రాసేసి, ఒకవేళ నేను దరిద్రం వచ్చి నేను పోయినా నా భార్యకి నా బిడ్డలకు ఏ ఇబ్బందులు రాకూడదు అని ఒక మంచి సెక్యూరిటీ ఇచ్చేసి మిగిలిన 5 లక్షలతో ఆడుకున్నాడు అంటే కాదు ఇది. గుండెకి తాకట్టెట్టి, కార్డులు అవి ఉంటాయి కదా జేబులోని కార్డులు, ఆ కార్డులన్నీ తాకట్టెట్టి లోన్ తెచ్చుకుని ఆడిన డబ్బులు అన్నీ పోగొట్టేసుకున్న తర్వాత వచ్చిందంట ఏంటి? బుద్ధి. అంటే అది కరెక్ట్ అని అంటారా? ఎవరైనా ఒకవేళ అలాంటి వాళ్ళు ఇక్కడ ఉన్నారనుకోండి, మీరు ఏమంటారు చెప్పండి? వాళ్ళని ఎవరు లేరు అనుకోండి, మన సంఘాలు అలాంటి వాళ్ళు ఎవరు లేరు, దేవుని కృపను బట్టి. అలా నాశనం అయిపోయిన వాళ్ళు ఉండకుండా గాక. ఇక నుండి నేను విమర్శించడానికి లేకపోతే మిమ్మల్ని నాశనం చేసేయడానికి నేనేం మాట్లాడట్లేదండి, మిమ్మల్ని నవ్వుల పాలు చేయడానికి నేనేం మాట్లాడలే. కనీసం ఇలాగైనా గట్టిగా మాట్లాడేస్తే కనీసం మారతారని. కొంతమంది స్త్రీలు ఉంటారు చూసారు, ఎప్పుడైనా గమనించారు లేదు, వాళ్ళు ఏదైనా చిన్న పొరపాటు చేసినప్పుడు తిట్టామనుకోండి అంటారు. అసలు పట్టించుకోరండి వాళ్ళు, ఎంత తిట్టినా అంటారు. చూడండి పెద్దల సామెత, దున్నపోతు మీద వర్షం కురిసినట్టేనే దీన్ని వేస్ట్ అంటారు చూసారా. అలాంటి వాళ్ళు కనిపెట్టేసి కొంతమంది కోపం రప్పిన దానికి మీ అమ్మ లాంటిది, మీ నాన్న లాంటిడని వాళ్ళ అమ్మ నాన్న తిడతారు. అప్పుడు వచ్చేది దెక్కలేని రోసం. ఈవిని పర్సనల్గా తిడితే పట్టించుకోదు, ఆయన తిట్లు ఈవిడికి దీవుళ్ళు, ఆయన తిట్లు వర్షం చినుకులు లాంటి ఏం పట్టించుకోదు. వాళ్ళ అమ్మ నాన్న అంటే మాత్రం రోషం ఎక్కలేని రోషం వచ్చేది, మా అమ్మని ఎందుకు తిట్టావు, మా తమ్ముడిని ఎందుకు అన్నామని. అలాగా కొంతమందికి ఇలా డైరెక్ట్గా తిడితేనే మారతారండి. పాస్టర్ గారు మీరు ఎంత తిట్టిన దీవెనండి అంటున్నాడు ఒకడు. నేను తిడితే దీవెని ఏంటరా నాయన, మీరు ఎంత తిడితే అంత దీవెనలేండి మాకు. ఎందుకు ఒక సేవకుడు ఎందుకు బాధపడతాడండి? జీవితం సరి చేసుకోవాలి, బాగోవాలి, అందరితో పాటు వీళ్ళ బాగోవాలి. 4 రూపాయలు పిల్లలు కుటుంబం మనకి ఇచ్చాడు దేవుడు, ఆ కుటుంబాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి, పద్ధతిగా మన జీవితంలో కుటుంబాన్ని పోషించుకోవాలి. ఒక క్రమం అనేది ఉంది కదండి. ఆఖరికి ఒక వచనం చూపించి నేను ముగిస్తాను. దినవృత్తాంతాలు 2వ గ్రంథము 6వ అధ్యాయము 36 నుండి చూడండి. 36 నుండి, పాపం చేయవాడు ఎవడునూ లేడు కనుక వారు నీ దృష్టి ఎదుట పాపం చేసినప్పుడు
నీవు వారి మీద ఆగ్రహించి శత్రువుల చేతికి వారిని అప్పగింపగా చెరపట్టువారు వారిని దూరమైనట్టు కానీ సమీపమైనట్టు కానీ తమ దేశములకు పట్టుకుని పోగా వారు చెరకుపోయిన దేశమందు బుద్ధి తెచ్చుకుని మనసు త్రిప్పుకొని మేము పాపము చేసితిమి, దోషులమైతిమి, భక్తిహీనముగా నడిచితిమి అని ఒప్పుకుని అంటే ఒప్పుకుంటేనండి, బుద్ధి తెచ్చుకుని ఒప్పుకుంటే దేవుడు హక్కుని చేర్చుకుంటాడంట. ఇప్పటికైనా ఛాన్స్ ఉంది మనకి. సొలొమోను గారు చేసి ప్రార్థన ఇది, ప్రభువా అని దేవునికి సూచనలు ఇస్తున్నాడు. నా ప్రజలు చెరలో వాళ్ళు చేసిన పొరపాట్లు బట్టి, చేయకూడని పనులను బట్టి నష్టపోయిన తర్వాత అయినా నా ప్రజలు నీ వైపు తిరిగి బుద్ధి తెచ్చుకుని ప్రార్థిస్తే, పశ్చాత్తాపడితే, పాపం ఒప్పుకుంటే వారిని క్షమించమని ప్రార్థన చేస్తున్నాడు. నేను కూడా అదే ప్రార్థన, నా ప్రార్థన కూడా అదే. బుద్ధి తెచ్చుకుని ఎవరి వైపు తిరగాలి? దేవుని వైపు తిరగాలి. మన జీవితంలో చాలా విషయాల్లో బుద్ధి లేని ప్రవర్తన ప్రవర్తిస్తున్నాం. దేవుడు అంటాడు బుద్ధి తెచ్చుకోమని. రాబో ఉగ్రతను తప్పించుకోవాలంటే ఏం కావాలి? మనకి బుద్ధి తెచ్చుకోవాలి. ఒకవేళ ఈ భూమి మీద బ్రతుకుతున్నంత కాలం ఇప్పటి వరకు యాసవలా, ధనవంతుల్లా, చిన్న కుమారుల్లా, సొలొమోను గారు చెప్పినటువంటి సామెతలు 5 అధ్యాయాలు చెప్పినట్లుగా ఏమీ రాకపోయినా రాబో ఉగ్రత మాత్రం మనకు ఉంది. రెండో రాకల్లో యవన క్రియలు తగ్గ ప్రతిఫలం వారికి దేవుడు ఇస్తానంటున్నాడు. దాని నుంచి తప్పించుకోవడానికైనా మనకి ఏం కావాలి? బుద్ధి తెచ్చుకోవాలి. అందుగురించే దేవుడు మనకు బుద్ధి కలగటానికి వీరి జీవితాల్లో జరిగినటువంటి నష్టాన్ని, వారు కోల్పోయినటువంటి ప్రతి దానిని గ్రంథస్థం చేశాడు. అది చదివాం, పరిశీలించాం. చిన్న కుమారుల్లో మనం ఉండకూడదు, ధనవంతుల్లో మనం ఉండకూడదు. ఆ పరిస్థితులు ఇంకా రాలేదు కదా, మనకి దాపరించలేదుగా. సర్వం కోల్పోయిన స్థితిలో లేం, నరకానికి వెళ్ళి యాతన పడే స్థితిలో లేం, అంటే శరీరానికి క్షీణించి ఆరోగ్యం పాడైపోయిన స్థితిలో లేం. దేవుడిచ్చిన ఆశీర్వాదాలు ఇంకా మన మీద మెండుగానే ఉన్నాయి. అవి ఇంకా కోల్పోయిన సకమైన ఉంటాయి. ఇంకా నేనేమంటానంటే, దేవుని సేవకుడిగా ప్రేమపూర్వకంగా దేవుని వాక్యం ద్వారా మిమ్మల్ని హెచ్చరించేది ఏంటంటే, ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని రాబో ఉగ్రతను తప్పించుకుందాం. మనిషి అన్నీ అయిపోయిన తర్వాత బుద్ధి రావటం కాదు, ఇంకా మనకి సమయం ఉండగానే ఏం రావాలి? బుద్ధి తెచ్చుకోవాలి, బుద్ధి రావాలి. ఈ మాట ఆలోచిస్తారనుకుంటున్నాను. ఎలా స్వీకరించాలి వాక్యాన్ని? యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 22వ వచనం చూడండి. 21 కూడా చూద్దాం. అందుచేత సమస్త కల్మషమును, విర్రవీగుచున్న దుష్టత్వమును మాని, అంటే సమస్త కల్మషాన్ని, విర్రవీగుచున్నటువంటి దుష్టత్వాన్ని మాని, లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికంతో అంగీకరించండి. ఎలా అంగీకరించాలి? సాత్వికంతో అంగీకరించాలంట. ఇండక్షన్ చేస్తున్నప్పుడు గట్టిగా బిగబెట్టండి. అసలు ఎలా ఉంటుంది పరిస్థితి? సెప్టిక్ అయిపోద్దండి. సెప్టిక్ అయిపోయి ఇక్కడ కాయ కట్టేసి ఇక్కడ బెచ్చమడిపోద్ది, అవసరం పోతే పుండడిపోద్ది. అందుకని ఫ్రీ వదలు అంటాడు ఇండక్షన్ చేసేటప్పుడు. డాక్టర్ గారు ఏమంటాడు? అమ్మా బిగబెట్టక చేయి, వదులు, ఏం కాదు, ఏమవుదు అంటాడు. నేను అదే అంటున్నాను. ఏమన్నా అంటే బిగబెట్టకండి, ఇప్పుడు దాకా చెప్పిన మాటలకే ఫ్రీగా వెళ్ళడం ఉండి, మనసులోకి ఫ్రీగా వెళ్ళడం ఉండి, సాత్వికమైన మనసుతో అంగీకరించండి. సమస్త కల్మషం, విర్రవీగుచున్న దుష్టత్వాన్ని కాసేపు పక్కన పెట్టండి. ఈ మాటలు ఆలోచించండి. ఏమొస్తుంది మన జీవితాల్లో? వెలుగు, మార్పు, బుద్ధి. కాబట్టి ఈ మాటలు మనస్ఫూర్తిగా మీరు తీసుకుని మన జీవితాలను దిద్దుకుని దేవుడు కోరినట్లుగా దీవెనకరంగా మనం జీవించాలని, అట్టి కృపా ధన్యత పరిశుద్ధాత్ముడు మనకి ఇవ్వాలని కోరి ప్రార్థిస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. చిన్న ప్రార్థన చేస్తాను.